రోజు జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి ఆశ్రమం నందు ఆసుపత్రిలో ఉన్న అటెండర్లకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన శ్రీ కాకుల్లు శివయ్య మనవడు కాకుల్లు రేయన్స్ సాయి 5వ జన్మదినం సందర్భంగా జీజీహెచ్ హాస్పిటల్ నందు అటెండర్లకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నలుబోలు బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం నలుబోలు బలరామయ్య నాయుడు కాకుల్ల శివయ్య మీడియాతో మాట్లాడారు. ఈరోజు జూన్ 16వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ నందు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ నందు భోజన వితరణ కార్యక్రమం. ఇక్కడ పేషెంట్స్కి దగ్గర ఉన్న అటెండర్లకి ప్రతిరోజు కార్యక్రమం ఈ సత్యసాయి ట్రస్ట్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చేదే పేదలు. ఆ పేదలకి పేషెంట్ వరకు హాస్పిటల్ వాళ్ళు పెడతారు, వాళ్ళ దగ్గర ఉన్న అటెండర్లకి పెట్టరు. అందువల్ల ఈ సత్యసాయి ట్రస్ట్ తరఫున ఇక్కడ ప్రతిరోజు కార్యక్రమం దాతలు ఉన్నా లేకపోయినా 365 రోజులు మధ్యాహ్నం భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈరోజు మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యుడైన కాకుల్లు శివయ్య గారి మనవడు రేయన్స్ సాయి 5వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండర్లకి ఈ భోజన వసతిని ఏర్పాటు చేశాం. ఈ సత్యసాయి ట్రస్ట్లో బాగా నీట్గా అరేంజ్ చేస్తారు. మొదట గత 4-5 సంవత్సరాల నుంచి ఎవరు అడిగినా కానీ ఇక్కడ పెట్టించేదానికి ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళు పెట్టే నీట్నెస్ కానీ ఇక్కడికి వచ్చే పేద వాళ్ళు పేషెంట్ దగ్గర ఉండేవాళ్ళు కానీ వీరందరూ కూడా పేదవాళ్లే కాబట్టి వాళ్ళకి పెడితే బాగుంటుందని ఇక్కడ కూడా రికమెండ్ చేస్తుంటాను. ఈరోజు మా శివయ్య మనవడు రేయన్స్ సాయి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ అబ్బాయికి ఐశ్వర్యం, అదృష్టం, ఆరోగ్యం, విద్య మెయిన్గా చిన్న వయసు కాబట్టి విద్య అన్నీ ప్రాప్తి కలిగి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, సాయిబాబా దయ వల్ల ఆ కుటుంబం ఇంకా ముందుకి నడవాలని కోరుకుంటూ మా శివయ్య గారు కూడా ఆరోగ్యంగా ఉండి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడవాలని మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరూ కూడా ఆయన మిత్రులము ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందువల్ల ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అన్నప్రసాద వినియోగం చేశాము. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు. శుభాకాంక్షలతో పేద ప్రజలకి అటెండర్లకి భోజనం ఏర్పాటు చేసి సంతోషిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.